తర్వాతి సంకీర్తన వీరు ఎంచుకున్నది పెద్ద తిరుమలాచార్యుల వారి వేదములే నీ నివాసం అంటే విమల నారసింహ నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఆ నారసింహుడు వేదాలలో నివాసం ఉంటాడు అంటే వేదాలచే పొగడబడినటువంటి వాడు, ఘోరమైనటువంటి పాపములను హరించేవాడు, కుటిల రాక్షసులను సంహరించిన వాడు, దాసులకు సులభముగా లభించేవాడు, దేవతలు మునులచే పూజింపబడేటువంటి వాడు. నీ రూపం ఇంత అంతా అని నిజంగా తెలియదు స్వామి. ప్రహ్లాదుడికి నీవు ప్రత్యక్షమైనావు ఆ నరసింహ. వెంకటేశ్వరుని రూపంలో నువ్వు వెంకటగిరిలో మా కోసం వెలిసావు అంటున్నాడు పెద్ద తిరుమలాచార్యుల వారు. ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. తండ్రి బాటలో నడవడం అంటే అది. ఏమొస్తుందా లాగేద్దామా తోసేద్దామా అని కాదు, మనంతా మూటగట్టి రాగి రేకుల రూపంలో మనకు అందించాడు పెద్ద తిరుమలాచార్యుల వారికి. ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారిని ఒకసారి స్మరించుకుందాం. పెద్ద తిరుమలాచార్యుల వారు కనుక రాగి రేకుల మీద చెక్కించి ఉండకపోతే ఒక్క అన్నమాచార్య కీర్తన కూడా మనకు వచ్చి ఉండేది కాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ గాత్రం ద్వారా భజనల ద్వారా వస్తే దాని స్వరూపం మారిపోయి ఉండేది, అర్థాలు మారిపోయి పదాలు మారిపోయి ఉండేది. అందుకే అన్నమయ్యని తలుచుకున్నప్పుడల్లా పెద్ద తిరుమలాచార్యుల వారిని తలుచుకోవాలి. అమ్మ పాడండి మీరు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య రమణ, నారాయణ రమాధినాయక నగధర నరసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య రమణ, నారాయణ రమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి లేచితి నరసింహ.
with Make My Trip. Get up to 15% off on first hotel booking. ఆయని దైవమవటుగానా ఆసురముగ